ఇలాంటి కీలక ఖండనలో పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు నేను ఇది ప్రతీకారంగా చూడడం సరైనది కాదనుకుంటున్నాను. నేను జరిగిన మాట వాస్తవమే. నేనే చెప్పిన ఇప్పుడు అంటే ఇడుమ 30 ఘటనల పైగా కూడా తన నాయకత్వం వహించిన విషయం నేను చెప్పిన నేను. దాంట్లో ఏమీ సందేహం లేదు. కానీ సమస్య ఎక్కడుంది? అది ఇడుమకు సంబంధించిన సమస్య కాదు కదా. అది ఆ చంపడం అనేది ఓన్లీ విడిగా ఇడుమకు సంబంధించిన విషయం కాదు. అది తన యొక్క మావోయిస్టు పార్టీ విధానంలో భాగంగా వ్యక్తిగత నాయకత్వం వహించిన విషయమే తప్ప తన ఒక ఇడుమ మాత్రమే దుర్మార్గుడని ఎట్లా అనగలుగుతాము? మావోయిస్టు పార్టీ మావోయిస్ట్ సంఘటన అన్నది బ్యాండ్ ఆర్గనైజేషన్. అవును, మావోయిస్ట్ సంఘటన అన్నది బ్యాండ్ ఆర్గనైజేషన్. బ్యాండ్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న వాళ్ళ సపోర్ట్ గా మాట్లాడకూడదు అసలు. జంపన్న గారు అది బ్యానర్డ్ ఆర్గనైజేషన్, దానికి సపోర్ట్ గా ఎలా మాట్లాడతారని ప్రస్తావిస్తున్నారు లక్ష్మీనారాయణ గారు. yes definitely బ్యాండ్ ఆర్గనైజేషన్. ఇట్స్ ఎ బ్యాండ్ ఆర్గనైజేషన్. నిషేధించబడిన సంస్థ. ఆ నిషేధించబడిన సంస్థలో ఉన్నవాడు బయటకు వచ్చి సరెండర్ అవ్వాలి, కానీ వాళ్ళేదో గొప్ప వీరోచితులుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దట్ ఈస్ మై ఒపీనియన్ సతీష్.